YOYO TV Health. ఉదయాన్నే లేవగానే వెంటనే రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తాం. దీంతో బద్ధకం వదిలి పనులు హుషారుగా చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. టీ తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. టీలో అనేక రకాలు ఉన్నాయి. అయితే టీ తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తాజాగా కొన్ని అధ్యయనాలు టీ తాగటం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని చెప్తున్నారు. టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటి వరకు అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే ఇటీవల తాజాగా ఓ కొత్త అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. అవేంటంటే ఇందులో రెగ్యులర్ గా టీ తాగటం వల్ల అది మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. టీతో బ్రెయిన్ షార్ప్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాల్లో టీ ఒకటి. టీలో అనేక రకాలు తయారీ విధానాలు వేరైనప్పటికీ టీ అందరి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 90% మంది టీ ప్రేమికులే. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో టీ తాగటం వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలను వివరించారు. మెదడు యొక్క నిర్మాణంపై టీ ప్రభావాన్ని ప్రత్యేకంగా గమనించారు. రోజు టీ తాగే వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఈ అధ్యయనం రుజువు చేసింది. రెగ్యులర్ గా టీ తాగని వారి కంటే తాగే వారికి మెరుగైన మెదడు నిర్మాణాన్ని కలిగి ఉంటారని తెలిసింది. టీ తాగటం వల్ల మెదడులో ఎక్కువ క్రియాత్మక మరియు నిర్మాణాత్మక అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంది. టీ తాగని వారిలో జరిగే మార్పులు ఈ పరీక్షల్లో టీ తాగేవారు తాగని వారి మధ్య గణనీయమైన వ్యత్యాసాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పరిశోధన డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ DMN పై దృష్టి పెట్టింది. ఇది మెదడులోని వివిధ భాగాలను కలిపే పెద్ద నెట్వర్క్. ఈ అధ్యయన నివేదిక ప్రకారం టీ తాగటం మెదడు వ్యవస్థపై సానుకూల ప్రభావాలను కలుగచేస్తుందన్న విషయాన్ని ఒప్పుకున్నారు. రోజు టీ తాగి వారి మెదడు క్రియాత్మక నిర్మాణాత్మక కనెక్టివిటీలో ఎక్కువ సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు. కానీ ఫంక్షనల్ కనెక్టివిటీలో గణనీయమైన మెరుగుదల లేదని తెలిపారు. టీ తాగడం అర్ధగోళాల మధ్య నిర్మాణ కనెక్టివిటీలో తక్కువ, ఎడమవైపు అసమానతకు దారితీస్తుందని తెలిపారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.